హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ చూడండి, అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చూసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. అదేంటంటే ఆది కాండము 22వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చూస్తాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టిన కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇక్కడ మనము అబ్రహాము తన కుమారునికి మారుగా ఒక పొట్టేలు అర్పించేట్లు మనము చూస్తాం. అయితే వాక్యం ధ్యానించక ముందు నేను మీకు ఒక సంఘటన చెప్తాను. కొరియా దేశంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన మీకు చెప్తాను. అదేంటంటే కొరియా దేశంలో బాక్యూన్ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె గర్భం దాల్చిన తర్వాత తన భర్తతో విభేదాలు వచ్చి తన భర్తకు దూరంగా ఉంటుంది ఈ బాక్యూన్. ఆమె ఒకసారి తనకు ప్రసవ దినాలు నిండిపోయి తనకి పుట్టినప్పుడు ప్రారంభమయ్యే ఇంకా కొద్ది సమయంలో నేను డెలివరీ అయిపోతాను ఆమె అర్థమైపోయింది. అయితే అది డిసెంబర్ నెల, చలి గడిగడ ఉడికించేస్తుంది, మంచు గట్టిగా కురుస్తుంది. ఆ సమయంలో అనుకుంది ఇప్పుడు ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి, దగ్గరలోనే ఒక మిషన్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే తనకి డెలివరీ చేస్తారు అని ఆ అర్ధరాత్రి సమయంలో నడుచుకుని వెళ్ళడం ప్రారంభించింది ఈ బాక్యూన్. చలి బాగా వేస్తుందండి. ఆమె ఇంకా నడుచుకుంటూ ఒక బ్రిడ్జిలోకి వచ్చిందంట. ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చే సమయానికి ఇంకా అడుగు వేయకపోతుంది. ఇంకా నేను నడవలేను అనుకుని ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళింది. అక్కడ డెలివరీ అయిపోయింది ఈ యొక్క బాక్యూన్. అక్కడ ఒక చక్కటి బాగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి వరకు తల్లి గర్భంలో వెచ్చగా ఉండడేమో ఈ బిడ్డ ఈ లోకంలో వచ్చే సమయానికి ఆ చల్లగాలికి తట్టుకోలేక గడగడ వణికిపోతాడు చిన్నకుమారుడు. అనుకుంది ఇప్పుడు నేను లేచి ఈ బిడ్డను ఎత్తుకుని ఇద్దరం హాస్పిటల్కి ఎలా వెళ్ళగలం, అది అసాధ్యం అనుకుంది. ఇంకలా చూస్తూ ఊరుకుంటే నేను బతకను, నా చిన్న కుమారుడు కూడా బతకడు అనుకుని తన వేసుకునే బట్టలు ఇప్పిస్తుందండి. అన్ని బట్టలు తీసి ఆ చిన్న కుమారుడికి చుట్టిస్తుంది. ఆ బట్టలో వెట్ట తగలడం వల్ల ఆ కుమారుడు వెచ్చగా హాయిగా ఏ అపాయం లేకుండా హ్యాపీగా ఆ యొక్క మూటలో క్షేమంగా ఉన్నాడు ఆ చిన్న బిడ్డ. అయింది. ఆ రోజు గడిచింది. నెక్స్ట్ తెల్లవారి ఏం జరిగిందంటే ఒక హాస్పిటల్లో మిషన్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న మిస్ వాట్సన్ అనే ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బ్రిడ్జ్ వద్దకు వచ్చే సమయానికి ఆమెకి బ్రిడ్జ్ కింద నుండి ఒక చిన్న బిడ్డ ఏడి వినిపిస్తుంది. ఏమిటి ఆ బిడ్డ ఏడుస్తున్న స్వరమని వెళ్ళి చూసే సమయానికి అక్కడ ఒక బిడ్డ ఆకలి ఏడుస్తుంది. ఆమె పక్కనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి బట్టలు లేకుండా దిగంబరి ఉంది. దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ తల్లి ఆ చల్లగాలికి బిగుసుకుని చనిపోయింది. ఆ తల్లి వెంటనే ఈ యొక్క మిస్ వాట్సన్ ఆ చిన్న బిడ్డని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. తను పెంచుకొని ప్రారంభించిందండి. అలా సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఆ బిడ్డకు 15 సంవత్సరాలు నిండాయి. అప్పుడు ఆ బిడ్డకు ఆ సూపార్క్ అని పేరు కూడా పెట్టింది ఈ యొక్క నర్సు గారు. ఒకసారి ఈ నర్సు గారు సూపార్క్కి ఆ యొక్క కుమారుడు యొక్క ఎలా జన్మించాడు అని తన యొక్క పుట్టిపూర్వం చెప్తుందండి, స్టోరీ చెప్తుంది. బాబు నీ తల్లి ఇలాగా, నువ్వు ఒకసారి ఇలాగా మీ తల్లి బ్రిడ్జ్ కింద చనిపోయింది. జన్మించినప్పుడు నేను నిన్ను తీసుకొని వచ్చి ఇలా పెంచుకొని ఈ విధంగా పెంచుకుంటున్నాను అని చెప్పింది. అంతేకాదు నువ్వు జన్మించిన దినము ఒక క్రిస్మస్ రోజు కాబట్టి అని చెప్పే సమయానికి ఈ కుమారుడు అన్నాడంట ఆ యొక్క తల్లితోటి పెంచుకుని తల్లితోనట, అమ్మా నాకు నా తల్లి సమాధి చూడాలనుంది, నాకు ఒక్కసారి చూపించగలవా అడిగినట్ట. ఆమె సరేనా తీసుకెళ్తాననేసి తల్లి సమాధితో తీసుకెళ్ళింది ఇక మిస్ వాట్సన్ ఈ సూపార్క్ని. తల్లి సమాధికి వెళ్ళే సమయానికి ఆ అబ్బాయి తల్లి సమాధి చూసి ఆ ఆకాశం కళ్ళెత్తి ఏడుస్తున్నాడు. కళ్ళంట జలజల కన్నీరు రాలిపోతుంది. వెంటనే ఏం చేసి తెలుసా, అప్పటికే చలిగాలేమో చాలా వస్త్రాలు కోట్లు వేసుకున్నారు. వెంటనే తన పైన కోట్ తీసాడు. మరికొంచెం సేపటికి తన లోపల స్వెటర్ తీసాడు. మరికొంతసేపటికి లోపల మరొక బనియను, మరొక షర్టు, అలా తను వేసుకుని బట్టలన్నీ తీసేస్తుంటే ఈ యొక్క మిస్ వాట్సన్ కంగారపడుతుంది. రే నాయనా సూపర్, చలిగాలి తట్టుకోలేవు, చనిపోతావు, ఏం చేస్తున్నావు అని అరుస్తున్నా
ఆమె మాట పట్టించుకోకుండా ఒకటి వస్త్రాలు తీసాడండి. తీసి ఆ బట్టలన్నీ ఆ యొక్క ఆ తల్లి సమానంగా పెట్టాడండి. ఆ చల్లగాలికి వనగడం ప్రారంభించాడు ఈ సూపర్. ఆ వెంటనే ఈ విశ్వాసం వచ్చి అతని బట్టలు తొలుగుతుంటే ఆమె బట్టలు వేసుకోకుండా ఒక్క మాట అనంట. ఏమంటే ఏడుస్తూ ఆ సమాధిలో తనకు చెప్పిన వినిపించదు అని తెలిసినా సరే ఆ తల్లితో ఒక మాట చెప్పాడు ఈ సూపర్. ఏమైతే సార్, అమ్మా ఆ రోజు నీకు ఇంతకంటే చలిగా ఉందా అన్నట. అమ్మా ఆ రోజు నీకు ఇంతకంటే చలిగా ఉందా, నాకు వెచ్చదని ఇవ్వడం కోసం నీవు నీ వస్త్రాలన్నీ నాకు కప్పి నీవు ఆ చల్లగాలి తట్టుకోలేక నీ ప్రాణం విడిచిపెట్టావే అని ఏడుస్తున్నట్టుంది. అవునండి. ఇక్కడ మనం చూస్తే వాక్య భాగాలు చూసినప్పుడు ఏం జరిగింది, అబ్రహాముకి లేక పుట్టాడు ఒక కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుని ప్రభు ఒకసారి పరీక్షించి అన్నట్టు, అబ్రహామా నీ కుమారుడు నాకు బలిగా అర్పించి చెప్పాడు. సరే ప్రభు మాట, దేవుడి మాట, ఎస్ లార్డ్ అని చెప్పి అబ్రహాము మరియా పద్ధతి బయలుదేరాడు. తన కుమారుడిని తీసుకెళ్తాడు. అప్పుడు ఇస్సాకు అడిగాడు, నాన్న మన దగ్గర కర్రలు ఉన్నాయి, కట్టి ఉంది, నిప్పి ఉంది, గొర్రె పిల్ల ఏది అంటే అప్పుడు అబ్రహాము అన్నట, నాయన దేవుడే చూసుకుంటాడు రా చెప్పినట్టు. ఆ సమయంలో వెళ్ళే సమయానికి చిన్న ఇస్సాకుని కట్టేసి ఇక బలి అర్పించడానికి ఆ కర్రలు పేర్చి నిప్పు పెట్టి ఇక ఇస్సాకు కాలు పెట్టేసి ఆ యొక్క బలి పెట్టండి. ఇక ఇస్సాకుని కత్తితో చంపే సమయానికి ఆకాశం దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయి వేయొద్దు. నువ్వు నా మాట వినేవాడు నాకు అర్థమైంది అని చెప్పాడు. వెంటనే ఇగో నీ వెనకాల చూడు, ఒక గొర్రె పుట్టిన ఉంది, నీ కుమారుడికి మారుగా ఆ గొర్రె పుట్టి తీసుకొచ్చి నువ్వు బలి అర్పించి చెప్పాడు. వెంటనే ఇస్సాకుని కట్లిపేసి ఆ యొక్క పొదలో చిక్కుపోయిన గొర్రె పిట్టలు తెచ్చుకొచ్చి దాని చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం పెట్టాడు ఈ యొక్క అబ్రహాము. ఇదంతా దూరం నుండి చూస్తున్నాడు ఇస్సాకు. అబ్రహాము గొర్రెపిల్ల కట్టడం, దాని యొక్క కత్తితో దాని కంఠంలో గొచ్చడం, రక్తం కారిపోవడం, ఇదంతా చూస్తూ అనుకున్నాడు, అరే ఈ పొట్టేలు లేకపోతే ఆ పొట్టేలు స్థానంలో నేను ఉండేవాడినే, నేను బలిపెట్టి ఎక్కేవాడినే, నా కంఠంలో నేను కత్తి గుచ్చుకుపోయేదే, నాలో రక్తం కారిదే, నాకు బదులుగా ఆ గొర్రెపిల్ల చనిపోతుంది. అరే ఆ విలవిల్లు ఆడిపోతుంది ఆ యొక్క పొట్టేలు. అరే నేను అలా విలువలు ఆడవలసింది, నాకు బదులుగా ఆ గొర్రెపిల్ల చనిపోయింది ఈరోజు అనేసి తనకు మారుగా గొర్రెపిల్ల అర్పించబడింది. మనం గమనిస్తాం. అవును పిల్లారా, మన యేసు ప్రభు యేసు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న తన మహిమోస్త్రం విడిచిపెట్టాడు. రాజవస్త్రాలు తీసేసి సామాన్యుడిగా ఈ లోకంలో ఒక పశువుల తొట్టిలో జన్మించి, పశువుల పాకలో జన్మించి, ఏమి వస్త్రాలు లేకుండా జన్మించాడు ఆయన ప్రభువైన యేసయ్య. అవును, నీకు నాకు రక్షణ వస్త్రాలు ఇవ్వాలని ఆయన ఈ లోకంలో చనిపోయాడు. మనల్ని నిత్య జీవంలోనికి పరలోకం చేర్చాలని ఆయన ఈ లోకంలోకి వచ్చి అనేక హింసలు పడి తన ప్రాణం విడిచిపెట్టాడండి ప్రభు. అవును, వాక్యం నా ప్రియ స్నేహితుడా, ఒకసారి గమనిస్తే మనం ఆ యొక్క వాక్యం తన కుమారుడికి వెచ్చదనివ్వడం కోసం తన వస్త్రాలు తన కుమారుడు చుట్టి ఆ యొక్క చల్లగాల్లో దిగంబరిగా ఆ చల్లగా తట్టులేక ఆమె మరణించింది. తన కుమారుడికి వెచ్చదనం కలుగు చేసి తను మరణించింది వాక్యం. మనం ఇంకా చూసినప్పుడు అబ్రహాము ఇస్సాకు బదులుగా ఆమె గొర్రెపిల్ల మరణించింది. ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల మరణించింది. అవునండి, ఈ లోకంలో ప్రభువు యేసయ్య నీ కొరకు నా కొరకు అయిన సిలువను ఎక్కారండి. నీ స్థానంలో నా స్థానంలో ఆయన సిలువలో చెడ్డ మరణం పొందారండి. ఒకసారి దైవజనులైన ఎస్ఆర్ మనోహర్ గారిని ఒకసారి ఒక విలేకరులు ఒక ప్రశ్న అడిగారట. అయ్యా, ఒక ప్రశ్నకి సింపుల్ గా సమాధానం చెప్పండి, సిలువ మీద ఏం జరిగింది అని అడిగారట. ఆయన ఆలోచించి ప్రార్థించి ఒక మాట చెప్పాడు, సిలువ మీద ఎక్స్చేంజ్ అయింది అన్నారు. ఎక్స్చేంజ్ ఎట్లా అయింది? ఎక్స్చేంజ్ అంటే సిలువ మీద మన పాపం, మా మానవుల యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. మన యొక్క అనారోగ్యాన్ని, వ్యాధులను ఆయన తీసుకుని మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన యొక్క శాపాన్ని ఆయన తీసుకుని మనకి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. మనకి నిత్య జీవం ఇచ్చాడు. మనలో ఉన్న శాపాలు, వ్యాధులు అన్ని ఆయన తీసుకుని మనకి ఆశీర్వాదాన్ని ఎక్స్చేంజ్ చేశారు. సిలువ మీద ఎక్స్చేంజ్ అయ్యింది. అవునండి,
వాక్యమైన ప్రియ స్నేహితుడా, ఇంతవరకు నువ్వు యేసు ప్రభు నీ హృదయంలో అంగీకరించలేదా? ఒకవేళ ఎప్పుడో అంగీకరించాలే, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నానులే అనుకుంటూ నువ్వు ఇంకా ఒకవైపు యేసు ప్రభు ఒక భక్తి జీవిస్తూ ఒక పక్క పాపలో జీవిస్తున్నావా? నో. ఇప్పుడే నువ్వు యేసు దగ్గరికి వస్తే, ఆయన ఇప్పుడే సిలువ వైపు చూస్తే నీ యొక్క పాపం నీకు అర్థమవుతుంది. నువ్వు మన చేతులతో చేసిన చెడ్డ పనుల కోసం ఆయన చేతులు పెట్టి ఆయన బిగించారు సిలువకి. మన యొక్క తలలో చేసే చెడ్డ తలంపుల కోసం ఆయన తలలో ముండ్లు దింపారండి. ప్రక్కలో బల్లి పోటు ఆయన మన కోసము మన శిక్ష అంతా ఆయన భరించాడు. ఇంతవరకు వాక్యం విన్న ప్రియ స్నేహితుడా, ఇంతవరకు నువ్వు యేసుప్రభుని అంగీకరించలేదా? ఒకరు అంగీకరించినా యేసుప్రభుని విడిచిపెట్టి చాలా కాలమైందా? ఇప్పుడే శిలువ దగ్గరికి వస్తే ఆయన మరలా నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ యేసుప్రభుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కన్నీరు కాలుస్తావా? శిలువ దగ్గరికి వచ్చి కన్నీరు కాలిస్తే ప్రభు మళ్ళా నీ హృదయంలోకి వచ్చి నీకు సమాధానాన్ని, మరలా నీకు రక్షణానందాన్ని ఇచ్చి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంతవరకు నువ్వు ఒకవేళ దూరంగా ఉంటే ఇప్పుడే శిలువ దగ్గరికి వచ్చి ప్రభుని నీ యొక్క సొంత రక్షణగా అంగీకరించు. ప్రభు కృప మనందరికీ తోడు ఉండుగాక. ఆమేన్.